నమస్తే అందరికి, నేను మీ కృష్ణశ్రీ. ఈ రోజు మన సైట్ లో కొన్ని ట్యాంకులు చెక్నట్లు చూడడానికి వెళ్తున్నాను నేను. మీరు కూడా అబ్జర్వ్ చేయండి నాతో. ఓరగండి జిందగీని మార్చినావే, ఓరబండ బోరులోకి తోసినావే. ముఖ్యంగా ఇలా మనం చెక్నట్లకి వెళ్ళినప్పుడు స్ట్రింప్ కండిషన్ చెక్ చేసుకోవాలి. గట్లో మేత ఉందా, లేదంటే మీసాల కటింగ్లు ఉన్నాయా, కాళ్ళు ఎరుపులు ఏమైనా ఉన్నాయా, వైట్ మజిల్ ఏమైనా కనిపిస్తుందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ప్యాంక్రియాస్ ఎలా ఉంది, మెయిన్ గా గట్ చెక్ చేసుకోవాలి. ఇంకో ట్యాంక్ చెక్నట్లు కూడా చూసేద్దాం రండి. ఇలా చెక్నట్లు తీసినప్పుడు స్లోగా తీయండి, లేదంటే అన్ని రోజులు వెళ్ళిపోతాయి కదా. మనం అబ్జర్వ్ చేయడానికి బాగుంటది. అంటే బెండ్లు ఏమైనా ఉన్నాయా, వైట్ మజిల్ ఏమైనా ఉన్నాయా. ఎక్కువ రొయ్యలను చూడడం వల్ల మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా చెక్నట్లకు ఎక్కువ రొయ్యలు వస్తే మనకి గట్ట ఎలా ఉంది, కాళ్ళు ఎరుపులు ఎలా ఉన్నాయి అన్ని తెలుస్తాయి అనమాట. 1-2 రొయ్యలను చూసామంటే మనకి ఏది తెలీదు. మేసాల కటింగ్ ఉన్నాయా, లేదంటే కాళ్ళు ఎరుపులు ఉన్నాయా, మేత ఉందా గట్లో, లేదంటే ఏమైనా ప్లాంక్టన్ తినేస్తుందా, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, చెక్నట్లు చూడడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. సక్సెస్ఫుల్ క్రాప్ తీయాలన్నా, డిసీజుల్ని అరికట్టాలన్నా చెక్నట్ మానిటరింగ్ అనేది ప్రధానమైనది.